అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ someone is trying to join. The first one is who is who? Yeah. The first one is Vasanta. Can you explain this one? What will be the output of the given code? అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న కోడ్లో అవుట్పుట్ ఏమి రావచ్చు అనేది అడిగాడు. నాకేమని ఇచ్చాడంటే ఒక కోడ్ ప్రింట్ ఆఫ్ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, XYZ అనే ఒక స్ట్రింగ్. రెండోది ఏం ఇచ్చాడంటే LMNO అని ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ రెండింటి మధ్యలో మనం ఏం చేసామంటే ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టాడు. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టాడు అంటే రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడతారని చెప్పాడు కదా. అంటే ఈ స్క్రీన్ మీద ఇచ్చిన కోడ్ అనేది ఏమొస్తుంది ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఫార్మాట్ లో ఏమొస్తుంది? ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా? ఫాల్స్. ఎందుకని? నేను ఒక స్ట్రింగ్ ఏం తీసుకున్నా అంటే 1 అని తీసుకున్నాను. రెండో స్ట్రింగ్ ఏం తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను. ఓకేనా? నేను ఇక్కడ ఏం తీసుకున్నా? స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో సపోజ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? రాంగ్ సార్. ఎందుకని? ఇక్కడ తీసుకున్నది స్ట్రింగ్ ఏమన్నా ఒకటి, ఇక్కడ తీసుకున్నంత రెండు సేమ్ రావు. రెండు కూడా వేరు వేరు కదా, రెండు సిమిలర్ కాదు కదా. అందుకని నాకేమొచ్చిందంటే కండిషన్ ఏం చెప్పిందంటే మా అమ్మాయి ఫాల్స్ అని చెప్పింది. అలానే ఈ ప్రోగ్రాంలో కూడా ఏమి ఇచ్చాడంటే ప్రింట్ ఆఫ్ రెండు స్ట్రింగ్స్ ఏం చేశారంటే కంపేర్ చేశారు. ఏంది? ఇది ఒక వాల్యూ అనమాట, ఇది ఒక వాల్యూ. అంటే రెండు వాల్యూస్ని ఏం చేశారంటే ఈ కోడ్లో కంపేర్ అనేది చేశారు. రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి ఏం చేశారంటే కంపేర్ అనేది చేశారనమాట. అంటే రెండు వాల్యూస్ని ఏం చేశారంటే రిలేటివ్ ఆపరేటర్తో ఏం చేశారంటే కంపేర్ చేశాడు. ఆ కంపేర్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో ఏం రావాలి? ఎస్ఆర్ నో, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అనే స్టేట్మెంట్స్ రావాలి. నేను కంపేర్ చేసింది కరెక్ట్ ఆర్డర్ కనుక అయితే ట్రూ వస్తుంది. అదే నేను తీసుకున్న అది కరెక్ట్ ఆర్డర్లో కనుక లేదు అంటే ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. మనం కంపేర్ చేసింది స్ట్రింగే, బట్ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్ని మనం ఏం చేయగలమంటే రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఇప్పుడు మా మా సంజయ్ అనే అబ్బాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్తాడనమాట. సంజయ్, కెన్ యూ స్పెల్ ఫర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్? Sanjay, is it audible my voice? Yeah. What will be the output of the given Python code? అంటే ఇక్కడ ఇచ్చిన పైథాన్ కోడ్లో అంట అవుట్పుట్ అనేది ఏమి రావచ్చు? అది ట్రూ రావచ్చా, ఫాల్స్ రావచ్చా అని చెప్పాడు అనమాట. ఏమా ఫాల్స్ అనేది వస్తుంది. హౌ? సార్ ఆ రెండు స్ట్రింగ్స్ అనేవి టూ ఆపోజిట్ కదా సార్, రెండు ఈక్వల్ కాదు కదా. ఓకే డన్. ఇక్కడ మా అబ్బాయి ఏం చెప్పాడంటే ఒక వాల్యూని మరొక వాల్యూతో కంపేర్ చేస్తాం సార్, అందుకోసం ఏం చేస్తానంటే రిలేటివ్ ఆపరేటర్ వాడారు సార్. ఆ రిలేటివ్ ఆపరేటర్ వాడిన స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్గా ఉందా లేదా అనేది చూద్దాం సార్ అని అడిగాడు అనమాట. ఏ స్క్వేర్ బ్రేసెస్లో 2 అని పెట్టాడు. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే వేరియబుల్ నుండి సర్టైన్ డేటాని ఏం చేస్తుందంటే యాక్సెసింగ్ అనేది చేస్తున్నాడు. యాక్సెసింగ్ చేసేటప్పుడు ఏ ఆఫ్ 2 అంటే ఏమైనా వస్తుంది? ఏ ఆఫ్ 2 అంటే ఏంటిది? ఏ అనే వేరియబుల్లో ఉన్న సెకండ్ ఇండెక్సింగ్ పొజిషన్ ఏంటిది? ఎల్, కాబట్టి ఎల్ అనే వాల్యూ వచ్చేసింది. ఓకే, అంటే స్ట్రింగ్ ఎల్ అంట. బి ఆఫ్ 4 అన్నాడు. బి అనే దాంట్లో 4 అంటే ఏంటి? ఇండెక్సింగ్ పొజిషన్ 4. బి అనే వేరియబుల్లో 0 అంటే 6, 1 అంటే ఓ, 2 అంటే బి, 3 అంటే ఈ, 4 అంటే ఆర్. అంటే ఎల్ అనే స్ట్రింగ్ని, ఆర్ అనే స్ట్రింగ్ని రెండింటిని కంపేర్ చేశాడు. ఆ రెండు కూడా సేమ్గా ఉన్నాయా? లేవు. అందుకని మా అబ్బాయి ఏం చెప్పాడంటే ఫాల్స్ అనేది చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే. అలానే మా హర్ష అనే అబ్బాయి దీనికి ఆన్సర్ చెప్తాడు. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ కోడ్, పైథాన్ కోడ్? వై? ఎక్స్ప్లెయిన్ ద రీజన్.
16/2 అంటే 8. రెండోది ఎంత? 56/7 అంటే 8. 8 రెండు సేమ్ కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టాడు. అందుకని ఏమైందంటే ఆ వర్డ్ చెప్పిన స్టేట్మెంట్ ఫాల్స్ అనేది, కాబట్టి ఫాల్స్ అనేది తీసుకున్నాను. ఓకే డన్. వసంత దిస్ వన్. ఫాల్స్ సార్. ఎందుకంటే రెండు నెంబర్ సేమే, బట్ వాడు ఏం చేశాడంటే లెస్ దాన్ అనే ఆపరేటర్ వాడాడు. అందుకని అది కాదు కదా, ఈక్వల్ కదా వాడాల్సింది. అందుకని అది ఫాల్స్. ఓకే దట్. నెక్స్ట్ వన్ ఈస్ రే నఫిల్, చెప్పగలవా? ఏంటిది? వాట్ ఈస్ ద అవుట్పుట్? హర్ష, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ట్రూ సార్. ఎందుకంటే లెన్ అన్నాడు అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు అనమాట. ఏం False. ఏబిడి అని ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ స్ట్రింగ్ యొక్క ఎల్ఈఎన్ అంటే ఏంది? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ క్యారెక్టర్స్ ఎన్ని? 3. ఇక్కడ కూడా ఏముంది? స్ట్రింగే ఉంది. ఎల్ఈఎన్ అంటే ఏంది? 3a. అంటే 3 అంటే రెండు కూడా ఏంటిది? ఫస్ట్ వాల్యూని కంపేర్ చేస్తే 3 వచ్చింది, రెండో వాల్యూని కంపేర్ చేస్తే 3 వచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఆపరేటర్ వాడాలి. ఈజ్ ఈక్వల్ టు వాడితే సరిపోయింది. Equals. బట్ వాడు ఏం చేస్తాడు? నాట్ ఈక్వల్ టు అని పెట్టాడు. False. అందుకని ఏమొస్తుంది మనకు? అవుట్పుట్ ఫాల్స్ అనేది వస్తుంది. యా, దిస్ వన్ వసంత. False sir. యా, 10/10 ఈజ్ 1, 40/40 ఈజ్ 1. 1 ఈక్వల్ కానీ అక్కడ ఏం పెట్టాడు? నాట్ ఈక్వల్ అని పెట్టాడు. అందుకని ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. సంజయ్, what is the output and what will be the output of the given code? Sanjay, Vasanta, can you? ఫాల్స్. వై అనేది ఒకసారి సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఏ అనే వేరియబుల్ తీసుకున్నాడు, యాపిల్ అని తీసుకున్నాడు. బి అనే వేరియబుల్ తీసుకున్నాడు, అప్లై తీసుకున్నాడు. ఏ పార్ట్ అంటే ఏలో నుండి సమ్ పార్ట్ తీసుకున్నాడు. ఏం చేశాడు? ఏ స్క్వేర్ బ్రేసెస్ అనేది పెట్టాడు. అక్కడ కాలన్ అనేది పెట్టాడు. అంటే ఏ పార్ట్ చేశాడు? అంటే సమ్ ఒక స్ట్రింగ్ లో నుండి సర్టైన్ పార్ట్ని తీసుకున్నాడు. సర్టైన్ పార్ట్ని తీసుకున్నాడు అంటే ఏ కాన్సెప్ట్ అంటారు? ఇక్కడ రాసిన ఈ కోడ్ కి ఏ కాన్సెప్ట్ అనేది అప్లై అయ్యింది? ఏ కాన్సెప్ట్ ద్వారా తీసుకున్నాడు వాడు? స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఓన్లీ ఒక్క నెంబరే తీసుకుంటే యాక్సెసింగ్ అంటారు. అలా కాకుండా కాలన్ కనుక పెట్టి ముందర ఒకటి వెనకాల ఒకటి తీసుకోవాలంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తీసుకున్నాడు. స్లైసింగ్ లో కాలన్ పెట్టి ఎండ్ ఆఫ్ ద సింటాక్స్ కనుక పెట్టాడంటే దాని మీనింగ్ ఏంది? ఎండ్ ఆఫ్ ద లెటర్ కాకుండా రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఇంక్లూడ్ తీసుకుంటుంది. యాపిల్లో ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే పి అనేది నాట్ ఇంక్లూడ్ కదా, అంటే ఏ వర్డ్ తీసుకున్నాడు? ఏ అనే వర్డ్ని తీసేసుకున్నాడు. ఓకే దెన్. అలానే బి పార్ట్లో ఏం తీసుకున్నాడు? పి అంటే ఇట్ ఈస్ నాట్ టేకెన్ కాబట్టి ఏ. అంటే రెండిట్లో కూడా ఏ వాల్యూ తీసుకున్నాడు? ఏ అనే వాల్యూ తీసుకున్నాడు. అంటే రెండిట్లో కూడా క్యాపిటల్ ఎల్సే కదా తీసుకుంది. బట్ వాడు కంపారిజన్ చేసి ఆపరేటర్ ఏం పెట్టాడు? నాట్ ఈక్వల్ అని పెట్టాడు. అందుకని మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మా నఫీల్ అనే అబ్బాయి చెప్తాడు ఇది. ప్రింట్ ఆఫ్ 17.5 ఈజ్ ఈక్వల్ టు 17.5. యా, ట్రూ, గుడ్. ఓకే డన్. అలానే మా నఫీల్ అనే అబ్బాయి ఇది కూడా చెప్తాడు. ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు, బి ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు, సి ఈక్వల్ టు ఏ స్టార్ బి అని ఇచ్చాడు. ప్రింట్ ఆఫ్ ఏ స్టార్ బి ఈజ్ లెస్ దాన్ సి అని ఇచ్చాడు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎలా అనేది చూద్దాం. మా వాడు ఏం చెప్పాడు? ఇక్కడ తీసుకుంటున్నాడు. ఓకే, ఏ అంటే ఎంత ఇచ్చాడు? ఎక్స్ప్రెషన్ తీసుకున్నాడు. సి అంటేనే ఉన్నా ఏ ఇంటూ బి. ఏ అంటే ఎంత తీసుకున్నాడు నాన్న? 5. బి అంటే 10. వాడేం తీసుకున్నాడంటే ఎక్స్ప్రెషను
ఏ ఇంటూ బి పక్కన సి, ఈ రెండింటితో కంపేర్ చేయమన్నాడు. ఏ ఆపరేటర్ వస్తుందో చూద్దాం అనుకున్నాం. ఏ ఇంటూ 10 కదా ఇది, సి అంటే ఎంత సాల్వ్ చేసుకున్నాం. సి అంటే ఎంత, ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఎంత, 5 ఇంటూ 10. 5 ఇంటూ 10 అంటే ఎంత, 50. ఇది ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఏ ఇంటూ బి అంటే ఎంత వచ్చింది, 50. రెండు వాల్యూస్ ఎంత, రెండు వాల్యూస్ని కంపేర్ చేశాను, 50 50 అనే వాల్యూస్. ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలి, ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడితే సరిపోయింది ప్రోగ్రామ్లో. బట్ వాడేమిచ్చాడంటే లెస్ దాన్ అని ఇచ్చాడు. అందుకని ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కాబట్టి మన అఖిల్ అనేవాడు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనమాట, ఫాల్స్ అనేది. ఓకే, అలానే నెక్స్ట్ కోడ్, వాట్ బి ద ఎర్రర్. సంజయ్ త్వరగా చెప్పేసేయాలి, వాట్ ఈస్ ద ఎర్రర్. వాట్ ఈస్ ద ఎర్రర్? ఆన్సర్ ట్రూ సార్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు నాన్న, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చింది కాబట్టి ఏమి వచ్చింది, సింటాక్ ఎర్రర్. అంటే మనకు అక్కడ స్టార్ అనేది చూపించిందంటే అది ఏంటంటే సింటాక్ ఎర్రర్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఓకే సార్. అలానే మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ దాన్ని కూడా చేసేద్దాం. అలానే సమ్ రిలేటెడ్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా చేసేద్దాం. ఓకే, అలానే మనకి ఏం చేసిందంటే మా హరివందన్ అనే అమ్మాయి చెప్పింది, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ కోడ్. యా వసంత, వసంత, ఈజ్ ఇట్ పాసిబుల్? సార్ అది ట్రూ అవుతుందేమో. యా, ఎందుకంటే స్పోర్ట్ 1 లో ఏం తీసుకున్నాడు, ఫుట్బాల్ అనేది తీసుకున్నాడు. అంటే స్ట్రింగ్ స్లైసింగ్ చేశాడు. స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు. అంటే దట్ మీన్స్ టోటల్ ద స్ట్రింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. అదేంటి, ఫుట్బాల్. అంటే ఒక వార్డ్ వచ్చేదానికి ఫుట్బాల్ అనమాట. రెండో వార్డ్ వచ్చేతలకి ఏంది, స్పోర్ట్ 2 అంటే సాకర్ లో కూడా వాడు ఏం చేశాడు, స్ట్రింగ్ స్లైసింగ్ పెట్టేశాడు. స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి టోటల్ ద వార్డ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఆ రెండింటిని కంపేర్ చేస్తే ఫుట్బాల్ అనే వార్డు, సాకర్ అనే వార్డు రెండు సేమ్ గా ఉన్నాయా, లెటర్స్ లేవు, అందుకని నాట్ ఈక్వల్ టు అని పెట్టాడు. వాడు పెట్టిన స్టేట్మెంట్ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా రాశాడు కాబట్టి అందుకని మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ట్రూ అని వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ద ఎర్రర్ సంజయ్? సింటాక్ ఎర్రర్. ఓకే, స్టార్ చూసామంటే సింటాక్ ఎర్రర్. ఓకే, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ పైథాన్ కోడ్? సి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాడు, డి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ టైప్? ఇంటిజర్ సార్ అది. ఓకేనా, ఇన్పుట్ లో ఏమి తీసుకున్నాడు అంటే 33 అని తీసుకున్నాడు. జాగ్రత్త వచ్చింది, ఇన్పుట్ లో వాడు 33 అని తీసుకున్నాడు. మనకు అవుట్పుట్ ఏం రావచ్చు, 33 రావచ్చు సార్, ఇంటిజర్ టైప్ కదా అది. ఒకసారి చూద్దామా? ఓకే, ఇప్పుడు మా వాడు ఏం చేస్తే ప్రోగ్రామ్ రాసుకున్నాం. ప్రోగ్రామ్ ఏం రాశాను, ఇక్కడే రాసేస్తున్నాను. ఓకే, సి ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, సి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాడు, డి ఈక్వల్ టు, ఇది నాకు గుర్తులేదు, డి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఇంట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. సో ఏమని ఇచ్చాడు అవుట్పుట్, ఇంకేం ప్రింట్ చేయమన్నాడు, ప్రింట్ టైప్ ఆఫ్ డి అన్నాడు. టైప్ ఆఫ్ డి అన్నాడు. అంటే టైప్ ఆఫ్ అంటే ఏంటిది, టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ వాడాడు కాబట్టి దీని మీనింగ్ ఏంది, విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే మనకి తీసుకున్న క్యారెక్టర్స్ అనేది వాట్ టైప్ ఆఫ్ ద డేటా టైప్ లో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఓకే, అంటే దేనిది చెప్పమన్నాడు, డి అనే వేరియబుల్ది చెప్పమన్నాడు. డి అనే వేరియబుల్ ఏం మెన్షన్ చేసాము, ఇంటీజర్ ఆఫ్ సి. అంటే సిలో ఉన్న వాల్యూ, సిలో మనం తీసుకున్నది ఏంది, ఇన్పుట్ ఫార్మాట్ లో తీసుకున్నాం కాబట్టి అది ఏమైంది, స్ట్రింగ్ రూపంలో ఉంది. అంటే సి అనే వాల్యూ స్ట్రింగ్ అనమాట. దాన్ని దేంట్లో కన్వర్ట్ చేశాను, ఇంటీజర్ లో కన్వర్ట్ చేశాను. ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి నేను ఏం చేశాను, డి అనే వేరియబుల్లో ఏం చేశాను అంటే దీని మొత్తాన్ని స్టోర్ చేశాను.
అంటే డి అనే వేరియబుల్లో ఏ డేటా టైప్ ఉంది, మనకి ఇంటీజరే ఉంది. అందుకని మనకి Integer అవుట్పుట్ data అనేది type. ఏమొస్తుందంటే ఇంటీజర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ పైథాన్ కోడ్? సంజయ్. సార్ యా, ఇక్కడ ఏమొచ్చాడంటే సార్ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, రెండోది ఏంటంటే బులియన్ ఇచ్చాడు. అంటే ఆ రెండు వాల్యూస్, రెండు స్ట్రింగ్లు అయితేనేమన్నా ఈక్వల్ రావాలి కదా, నాట్ ఈక్వల్ పెట్టాడు. రెండు స్ట్రింగ్లు కాదు, కరెక్టే. అందుకని నాకేమొచ్చిందంటే కరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకున్నాడు. పైథాన్ ఈజ్ ఏ కే ఇన్సెన్సిటివ్ అంటే దాని మీనింగ్ చెప్పాను ఒకేసారి. ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ రాసిన ప్రతి లెటర్ అనేది ఏ లెటర్స్తో రాశాను? క్యాప్స్లో రాశానా, లేకపోతే క్యాప్స్ లేకుండా లోయర్ లెటర్స్ రాశానా? అన్ని స్మాల్ లెటర్స్ రాశాను కదా. స్మాల్ లెటర్స్ని ఏమని పిలుస్తారని చెప్పాను ఆల్రెడీ, కే ఇన్సెన్సిటివ్ అని చెప్పాను కదా. కేస్ సెన్సిటివ్ అంటే దాన్ని స్మాల్ లెటర్స్ అంటారని చెప్పాను. అంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే అన్నిటిని కూడా ఏం చేస్తారంటే కే ఇన్సెన్సిటివ్, కొన్ని ఏం చేస్తారంటే కే ఇన్సెన్సిటివ్ ఓకే, కేస్ సెన్సిటివ్లో రాస్తారనమాట. కే ఇన్సెన్సిటివ్ అనేది రాయాలన్నమాట. సారీ, మిస్టేక్. అలానే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ పైథాన్ కోడ్? ఇక్కడ ఇచ్చిన పైథాన్ కోడ్కి అవుట్పుట్ అనేది అంటే ఏం కావచ్చు సంజయ్? ఏమని ఇచ్చాడంటే ప్రింట్ ఆఫ్ ఈ అనేది ఇచ్చాడు అనమాట. ప్రింట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు కాబట్టి ఏంటిది? ప్రింట్ ఆఫ్ ఈ అంటే ఏంది? ఈ అనే ప్రోగ్రామ్ని ప్రింట్ చేయమని చెప్పాడు. ఈ అనే ప్రోగ్రామ్ నేను ప్రాపర్గా రాయలేదు, అందుకని నాకు ఏమొస్తుంది అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుందండి. సింటాక్స్ ఎర్రర్స్ ఇంకా ప్రోగ్రామ్ని చెక్ చేసుకోవాలన్నా సరే, ఇంకా వాళ్ళని ఏది పెట్టుకోవాలి. ఇది ఒకటి వదిలేసేయండి, ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ పైథాన్ కోడ్? ఈ ఇచ్చిన పైథాన్ కోడ్కి అవుట్పుట్ అంటే ఏం రావచ్చు సంజయ్? సార్ నాకు స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదు సార్, నెట్వర్క్ ఇష్యూ అవుతుంది. ఓకే దా వసంత. వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? హర్ష, డూ యూ నో? ఓకే, టికెట్ చెప్పేసి. యా, అలానే మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ని తీసుకుందాం. ఓకేనా? ఓకే. యా, ఈ టికెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే మనల్ని ఏమడుగుతారంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఈ టికెట్స్ని మ్యాథ్స్ ఆఫ్ ద మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఏం చేస్తున్నారంటే బిగ్గెస్ట్ ఎంఎన్సీస్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ టైప్ ఆఫ్ టికెట్స్ని ఎక్కువగా మిమ్మల్ని ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ పర్పస్లో అడగడానికి ట్రై చేస్తారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ 1 to 2 yearsలో సాల్వ్ చేసే టికెట్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో మాత్రమే అనేది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా డీల్ చేస్తారనమాట. అందుకని 1 to 2 yearsలో అడిగే క్వశ్చన్స్ ఇవే కాబట్టి మనకు కూడా ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఇంతకు మించి మనల్ని బయటకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? మ్యాథ్స్ టు మ్యాథ్స్ కొంచెం వీటిని ఫోకస్ చేయగలిగితే చాలన్నమాట. ఓకేనా? ఓకే. దానికోసం నేను ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఇచ్చాడు, అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాట్ ఈస్ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 words? అంటే మనం ఏం చేయాలి అంటే ఇన్పుట్ ఫార్మాట్లో కొన్ని వర్డ్స్ అనేవి తీసుకుంటాము, ఆ వర్డ్ని బాగా రీడ్ చేసేసి వాటిని చెక్ చేస్తాం అనమాట. ఇఫ్ ద గివెన్ 2 numbers ఆర్ సేమ్, అంటే మనం తీసుకున్న 2 words సేమ్గా ఉన్నాయా లేదా అనేది మనం ఏం చేస్తామంటే చెక్ అనేది చేస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఇన్పుట్లో కొన్ని ఏం చేస్తామంటే కొన్ని వర్డ్స్ అనేవి తీసుకుంటాము, ఆ వర్డ్స్ని ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే రీడ్ చేసి చెక్ చేస్తాం అనమాట. అలా చెక్ చేసినప్పుడు మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ ఏవైతే వర్డ్స్ తీసుకున్నామో ఆ 2 వర్డ్స్ అనేది సేమ్గా ఉన్నాయా లేవా అనేటట్టు మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. అలా రాయాలి అంటే మనకి ఏం ఇచ్చాడంటే కొన్ని ఇన్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్ ఇస్తారని మీ అందరికీ తెలుసు. ఇన్పుట్ ఫార్మాట్లో ఏమి ఇచ్చాడంటే మనం ఇన్పుట్లో తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఏముండాలంటే స్ట్రింగ్సే ఉండాలి. ఫస్ట్ లైన్లో ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ని తీసుకోవాలని చెప్పాడు. అలానే
ఇన్పుట్ ఫార్మాట్లో నువ్వు రెండో వాల్యూని కూడా ఇన్పుట్ ఫార్మాట్లోనే తీసుకోవాలన్నమాట. ఆ వాల్యూ కూడా ఏమవ్వాలి అంటే స్ట్రింగ్ రూపంలోనే ఉండాలి అని చెప్పాడు అనమాట. ఓకే, అలానే అవుట్పుట్ ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడంటే మనం తీసుకున్న ద అవుట్పుట్ షుడ్ బి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ బులియన్. అంటే మనం తీసుకున్న అవుట్పుట్ అనేది ఏమి ఉండాలి అంటే నాకు ప్రింట్ చేసినప్పుడు బులియన్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. బులియన్ అంటే ఏంది? ట్రూ ఫాల్స్ అనేది. అంటే ట్రూ షుడ్ బి ప్రింటెడ్ ఇఫ్ ద గివెన్ టూ వర్డ్స్ ఆర్ ఇన్ సేమ్. అంటే మనం తీసుకున్న ప్రోగ్రాంలో ఏవైతే వర్డ్స్ తీసుకున్నామో రెండు వర్డ్స్, ఆ రెండు వర్డ్స్ సిమిలర్గా గనక ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలంటే ట్రూ అని రావాలన్నమాట. అలానే మనం తీసుకున్న లెటర్స్ అనేవి డిఫరెంట్ లెటర్స్ కనుక తీసుకున్నాం అనుకో ప్రోగ్రామింగ్లో, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమని ఉండాలి అంటే ఫాల్స్ అనేది వచ్చేటట్టు మనకి ఏం కావాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? అలా ఉండేటట్టు నేనేం చేయాలంటే ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. అలా రాయాలి అంటే ఎలా రాస్తాము ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? నేను ఒక వర్డ్ ఏం తీసుకున్నా అంటే సంజయ్ అని తీసుకున్నాను అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే మా కళ్యాణ్ అనే అబ్బాయి తీసుకున్నాను అనమాట. కళ్యాణ్ అని తీసుకున్నాను. అంటే నేనేం చేశాను అంటే ఒక 2 వర్డ్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి సంజయ్ అనే వర్డ్, ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ అనే మరొక వర్డ్ తీసుకున్నాను. ఈ 2 వర్డ్స్ సిమిలర్గా గనక ఉన్నాయి అంటే నాకు నాకు ప్రోగ్రాంలో ఏమని చూపించాలంటే అవుట్పుట్లో ట్రూ అనే ఆన్సర్ రావాలన్నమాట. అదే నేను తీసుకున్న 2 వర్డ్స్ అనేవి సిమిలర్గా లేవు అనుకుంటే నాకు ఏం కావాలంటే ఫాల్స్ అనే ఆన్సర్ రావాలన్నమాట. ఇప్పుడు నాకు నేను తీసుకున్న 2 వర్డ్స్ అనేవి సేమేనా? కాదు కదా. అందుకని నాకేం రావాలి? సేమ్ కావు అనుకున్నప్పుడు అవుట్పుట్లో ఏం రావాలంటే ఫాల్స్ అని రావాలన్నమాట. సపోజ్ దట్ నేను తీసుకున్న 2 వర్డ్స్ అనేవి సంజయ్ నేను తీసుకున్నాను అనమాట, 2 వర్డ్స్. అప్పుడు నాకు అవుట్పుట్లో ఏమని రావాలి? ట్రూ అని రావాలన్నమాట. ఇలా రావాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా రాయాలి అంటే ఎలా రాస్తాం ఏంది అనేది ఒకసారి చూసుకుంటా వెళ్దాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలా రాయాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని రీడ్ చేయాలంటే వాట్ ఆర్ ద ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ దే ఆర్ గివింగ్. అంటే మనకి ఇన్పుట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో వాటిని మనం ఏం చేయాలంటే రీడ్ చేయాలి, ఆర్ స్కాన్ చేసేసి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే డన్. మా వాడు సంజయ్ అనే అబ్బాయి ఆల్రెడీ నాకు చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడంటే సార్ ఇన్పుట్లో ఇచ్చే వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ని మనం ఏం చేస్తామంటే డిఫైన్ చేస్తాం సార్ అని చెప్పాడు అనమాట. డిఫైన్ ఏ వేరియబుల్ అంటే మా వాడు నాకు అప్పుడు నాకు గుర్తొచ్చేస్తుంది అనమాట. వేరియబుల్ని డిఫైన్ చేయాలి అనేసి. వేరియబుల్ని ఏం చేయాలి? ఫస్ట్ ఇన్పుట్ వాల్యూస్ తీసుకొని మనం ఏం చేయాలి? వేరియబుల్స్ని ఏం చేయాలి? డిఫైన్ చేయాలి. వేరియబుల్ని డిఫైన్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. సింటాక్ ఏంది? ఒక వేరియబుల్ని కనుక డిఫైన్ చేయాలంటే మనకు ఒక సింటాక్ ఉంది. ఏం రాయాలి? వేరియబుల్ నేమ్ అనేది ఒకటి రాయాలన్నమాట. తర్వాత ఏం చేయాలి? అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వాడాలి. దీన్ని ఏమంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. తర్వాత ఏం రాయాలి? వాల్యూ ఆఫ్ ద డేటా టైప్ అనేది రాయాలన్నమాట. ఒక వాల్యూ అనేది మనం ఏం చేయాలంటే ఇవ్వాలన్నమాట. ఈ 3 కనుక మనం చేసామంటే అప్పుడు ఏమైందంటే ఒక వేరియబుల్ అనేది ఏమైందంటే ప్రోగ్రాంలో డిఫైన్ అయిపోయింది. మనకి ఇన్పుట్లో ఎన్ని వాల్యూస్ని డిఫైన్ చేయమన్నాడు? ఇన్పుట్లో ఏం రాయమన్నాడు? 2 లైన్స్లో రాయమన్నాడు. అంటే మనం ఎన్నిసార్లు రాయాలి? 2 న్యూ వేరియబుల్స్ ఏం చేయాలంటే డిఫైన్ అనేది చేయాలి అనేది మీరే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే దెన్. అలా రాయాలి అంటే ఎలా రాస్తామో చూద్దాం. వాడు అన్నాడు కదా, అందుకని నేనేమనుకుంటున్నా అంటే వేరియబుల్ నేమ్ ఫస్ట్ _వార్డ్ అంటే మొదటి పదము అని తీసుకున్నాను అనమాట వాల్యూ. అంటే వేరియబుల్ని డిఫైన్ చేయాలి కదా. డిఫైన్ చేయాలంటే సింటాక్ ఏంది? వేరియబుల్ నేమ్ చెప్పాను, అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పాలి, అక్కడికి వెళ్ళి వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అనేది మనం ఎక్కడి నుండి తీసుకుందాం అనుకుంటున్నాము? డైరెక్ట్గా ప్రోగ్రాంలో తీసుకోకుండా ఇన్పుట్ నుండి తీసుకుందాం అనుకున్నాం. అలా తీసుకోవాలంటే మనం వాల్యూ పొజిషన్లో ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ ఆఫ్ అని ఇవ్వాలన్నమాట. ఓకే, మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నామో ఆ వాల్యూ ప్రాపర్గా వస్తుందో లేదనేది మనం ఏం చేయాలంటే డీబగ్గింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలా డీబగ్గింగ్ చేయాలంటే మనం అవుట్పుట్లో చూడాలి అనుకోప్పుడు ఏం చేస్తాం? పైథాన్లో ప్రింట్ అని పెట్టేసి మనం వేరియబుల్లో కరెక్ట్గా స్టోర్ చేసామో లేదో చూడాలి అనుకో, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టాను అనమాట. అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఇన్పుట్ ఫార్మాట్లో ఆ వేరియబుల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఏ వేరియబుల్ తీసుకున్నామని స్క్రీన్ మీద చూడొచ్చు అన్నమాట. నేనేం తీసుకున్నా అంటే ఇన్పుట్ ఫార్మాట్లో ఫస్ట్ లెటర్ సంఖ్య ఏం తీసుకున్నాను. నాకు అవుట్పుట్లో కూడా ఏమొచ్చిందంటే నేను తీసుకున్న వాల్యూ వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఓకే గుడ్, బాగానే రాశానని ప్రోగ్రామ్ నాకు అర్థమైపోయింది. దీన్ని తీసేసాను.
తర్వాత రెండోది ఏంది, ఇన్పుట్లో ఇంకొకటి కూడా ఇచ్చాడు అనమాట, ఇంకొక కీవర్డ్ కూడా ఇచ్చాడు. ద సెకండ్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ కంటైన్ స్ట్రింగ్, అంటే ఇన్పుట్ ఫార్మాట్లో మరొకటి కూడా తీసుకోవాలి, ఆ వాల్యూ కూడా ఏమవ్వాలంటే స్ట్రింగ్ రూపంలోనే ఉండాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా, ఇన్పుట్లో మనం ఏం తీసుకున్నా స్ట్రింగ్ అవుతాయి అని తెలుసు కదా, అందుకొని చెక్ చేయలేదన్నమాట. ఓకేనా, అందుకని రెండో వార్డు కూడా తీసుకోమన్నది కాబట్టి ఆ రెండో వార్డు నేను ఏమనుకున్నాను అంటే సెకండ్ _వార్డ్ అని తీసుకున్నాను, సెకండ్ వార్డ్ అని తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి దాన్ని ఏ ఫార్మాట్లో తీసుకోవాలి, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. నేను ఇన్పుట్లో ఆల్రెడీ రెండో వార్డు కూడా మెన్షన్ చేశాను కదా, ఆ వార్డ్ అనేది ప్రాపర్గా నేను చెప్పిందే వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి సెకండ్ వార్డ్ అనేది ఇచ్చేసి వేరియబుల్ ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నేను ఇన్పుట్లో తీసుకున్న సెకండ్ వార్డ్ ఏదైతే ఉందో అదే వార్డ్ అనేది నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకే అంటే నేను ఇన్పుట్ ఫార్మాట్ నేను ఏం చేశాను అంటే ప్రాపర్గా రీడ్ చేశాను, నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? సార్ అంటే మనం ఏం చేసామంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్స్ని రీడ్ చేయాలన్నమాట. ఆ స్టెప్ అనేది ప్రాపర్గా ఎవరికైనా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న క్వశ్చన్ని చూసేసి దాంట్లోంటి లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలానే లేకపోతే మనం ఏం చేయాలంటే అవుట్పుట్ ఫార్మాట్లోకి వెళ్ళి ఆ అవుట్పుట్ ఫార్మాట్లో ఇచ్చిన అవుట్పుట్ని ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక లాజిక్ అనేది మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఈ లాజిక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే రిలేషనల్ ఆపరేటర్స్ని కానీ లేదంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని కానీ ఇలాంటి వాటిని అప్లై చేస్తే మనం ఏం చేయాలంటే ఆ క్వైరీకి సంబంధించిన ఆన్సర్ అనేది వస్తుందా రాదా అనేది ఈ లాజిక్ని ఈ ఆపరేటర్స్ సహాయంతో మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్, ఆరు, నాటు ఇలాంటి ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అన్న వాడాలి, లేదంటే రిలేషనల్ ఆపరేటర్స్ అన్న వాడాలి, లేకపోతే మనం ఏం చేయాలంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా అన్నా సరే మనం తీసుకున్న క్వైరీ అనేది సాల్వ్ అవుతుందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలంటే లాజిక్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ఎప్పుడైతే మనం చెక్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఏమవుతాయి అంటే థింగ్స్ అనే వాటిని ఈజీగా మనం క్యాప్చర్ అనేది చేయగలం అనమాట. ఓకేనా, అలా చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ ఏందో చూద్దాం మనం. ఏమనిచ్చాడు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు, 2 నెంబర్స్ సేమ్గా ఉన్నాయా లేదా అనేది చెప్పాడు అనమాట. 2 నెంబర్స్ సేమ్గా ఉన్నాయా లేదా చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక కండిషన్ అనేది తీసుకుంటాం కదా. ఏమని తీసుకుందాము, ఈజ్ 2 numbers ఈజ్ సేమ్ అని పెడదాం, ఇంత రాయకుండా ఈజ్ సేమ్ అంటే అవి సేమా కాదా అనేది చెప్తున్నాను అనమాట. దానికోసం నేనేం చేద్దాము, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఈ సేమా కాదంటే ఏంది, ఈజ్ బోత్ సేమ్ ఆర్ కాదా అనేది చూస్తాం అనమాట. ఈజ్ బోత్ సేమ్ అని పెడదాం, ఈజ్ _both _సేమ్ అంటే మనం తీసుకున్న రెండు కూడా ఏంటిదంటే సేమా కాదా అనేసి చూస్తున్నాం అనమాట. ఓకేనా, అలా చూడాలి అంటే మనం ఏం చేయాలి, ఒక ఎక్స్ప్రెషన్ 2 కూడా సేమ్గా ఉన్నాయా లేదనేది చెప్పాలి అనుకో, అప్పుడు ఏం చేస్తాం, నా దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఒకటేమన్నా 1 అనే వాల్యూ, రెండోది ఏమన్నా 1 అనే వాల్యూ. ఈ 2 సేమ్గా ఉన్నాయా లేదా చెప్పాలంటే మనం ఏం చేస్తాము 2 వాల్యూస్ తీసుకున్నాను నాన్న, ఆ వాల్యూస్ 2 వాల్యూస్ తీసుకున్నాను, ఈ 2 సేమ్గా ఉన్నాయో లేదో చెప్పాలి అంటే అప్పుడు ఏం చేస్తాను, ఏ ఆపరేటర్స్ వాడాలి, ఈక్వల్ అన్న వాడాలి, లేకపోతే నాట్ ఈక్వల్స్ టు అనేదైనా వాడాలి. నేను తీసుకుంటున్న ఏంటిది, వార్డ్స్ కదా, వార్డులు కదా నాన్న. వార్డ్ అంటే ఏంది, పదాలే కదా. పదాలతో మనం డీల్ చేసేటప్పుడు ఏం చేస్తారని చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, ఈక్వాలిటీ అనే కండిషన్ వాడతారని చెప్పాను. ఈక్వాలిటీ అనే కండిషన్లో ఏ రెండింటిని చెక్ చేసేది మనము, ఈజ్ ఈక్వల్ టు అనే దాన్ని, నాట్ ఈక్వల్ టు అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేశానంటే విఏ అని ఒక పదం తీసుకున్నాను, మళ్ళీ ఇంకొకటి కూడా విఏ అనే పదం తీసుకున్నాను. ఈ 2 సేమా కాదా చెప్పాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, ఈక్వల్స్ అనేది పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఈ 2 సేమ్గా ఉండాలి అంటే ఈక్వల్స్ అనేది పెట్టాను. అప్పుడు నాకేమైంది అంటే ఆ 2 సేమ్ అని నాకు అర్థమైపోయింది. అందుకని నేనేం చేస్తానంటే ఈ 2 కూడా ఏమనుకుంటున్నాను అంటే సేమ్ అనుకుంటున్నాను అనమాట. బోత్ వార్డ్స్ అనేది సేమ్ అనేది చెప్పాలి అంటే కండిషన్ ఎలా రాస్తాము, ఫస్ట్ వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ వర్డ్ అనేది కనుక మనం పెట్టామనుకో
అప్పుడు ఏమైంది అంటే ఆ రెండు సేమ్ అనేది మనం చెప్పగలం కదా, అలా చెప్పేశాను. అది సేమ్ అయితేనేమన్నా ట్రూ అని రావాలి, లేకపోతే నాకేం రావాలి, ఫాల్స్ అని రావాలి కదా. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ఈఫ్ ఒక కండిషన్ రాసుకున్నాను, ఈస్ బోత్ సేమ్ అంటే రెండు కూడా సమానంగా ఉంటే నాకేం రావాలి అంటే ప్రింట్ ఆఫ్ ఏమని రావాలి, ట్రూ అని ప్రింట్ అవ్వాలన్నమాట. నేను తీసుకున్న రెండు వర్డ్స్ సేమ్గా కనుక ఉంటే నాకేం కావాలి, ట్రూ అని రావాలి. అదే నేను తీసుకున్న కండిషన్ కనుక ఫాల్స్ కనుక అయిందనుకో అప్పుడు నేనేం చేస్తున్నాను, అప్పుడు నాకేం కావాలి, ఫాల్స్ అనేది రావాలన్నమాట. అందుకోసం నేనేం చేశాను అంటే ఎల్స్ స్టేట్మెంట్ క్రియేట్ చేశాను. దాంట్లో బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏం పెట్టానంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్లో నేను ఏం చేశాను అంటే ఫాల్స్ అని పెట్టేశాను. అప్పుడు నాకు ఏమైంది అనేది ప్రోగ్రామ్ చూద్దాం అనమాట. ఇప్పుడు రన్ యాజ్ ఏ కోడ్ అని తీసుకున్నాను. ఇన్పుట్లో నేను ఏమైతే తీసుకున్నప్పుడు అప్పుడు నాకేం కావాలి, ఫాల్స్ అని రావాలి. అప్పుడు నాకేమొచ్చింది, ఫాల్స్ అనేది వచ్చింది. అంటే నా కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందని మీ అందరికి అర్థమైపోయిందా. దీంతో నేను ఏం చేశాను అంటే కస్టమ్ ఇన్పుట్ అనేది తీసేసి సబ్మిట్ అనేది చేశాను అనమాట. అప్పుడు నాకు ఏమైందంటే ఇలా రెండు నెంబర్లు కనుక సేమ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే టికెట్ని కంప్లీట్ అనేది చేస్తాం మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకేనా. ఇంకొకటి కూడా రాయొచ్చు అనమాట. ఏదైతే ఉందో బోత్ సేమ్ అనే కాడ ఇదిగో ఈ టెక్స్ట్ అనేది తీసుకెళ్ళి డైరెక్ట్గా కనుక ఇఫ్ పక్కన పెట్టామనుకో మనం ఆ రెండు సేమ్గా ఉంటేనేమన్నా ప్రింట్ ట్రూ అనేది ప్రింట్ అయిపోయింది. ఆ రెండు సేమ్గా లేవనుకో అప్పుడు నాకేమైంది, ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. అంటే కండిషన్ ట్రూ కనుక అయితేనే కదా బ్లాక్ ఆఫ్ ద కోడ్ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఎల్స్లో ఉన్న కండిషనల్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుందని చెప్పుకుంటాం కదా. అందుకని షార్టెస్ట్ మెథడ్లో ఏం చేస్తారంటే ఈజ్ బోత్ సేమ్ అనే కండిషన్ పెట్టకుండా కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇఫ్ పక్కనే డైరెక్ట్గా పెట్టేయడం అనేది చేస్తారనమాట. కాకపోతే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇలా చేయడం అనేది కొంచెం అలవాటు చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలానే రాయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఓకే, అందుకని ఒక స్టెప్ ఎక్స్ట్రా చెప్పాను అనమాట. ఓకేనా. ఓకే, అలానే ఇంకొక టికెట్ అనేది చేద్దాం. ఓకేనా. అలానే ఇది Vasanta, can you explain this ticket? Already I told. Write a program that reads two numbers and checks if the first number is greater than second number. మనం రాసే ప్రోగ్రామ్ లో ఇంటీజర్స్ ఉండాలి సార్. ఇచ్చిన 2 ఇంటీజర్స్ లో ఏ ఇంటీజర్ గ్రేటరో మనకు అవుట్పుట్ లో రావాలి ఇన్పుట్. ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ contains an integer and the second line of the input contains an integer. So first line second line రెండు integers అయి ఉండాలి output. The output should be single line containing a boolean. True should be printed if the first number is greater than second number. First number అనేది second number కంటే bigger అయితే true and print. అంటే ఇప్పుడు మనకేం చేశాడు, రెండు నెంబర్స్ తీసుకోవాలని చెప్పాడు. మా అమ్మాయికి నచ్చిన నెంబర్స్ ఏంటంటే ఒకటేమన్నా 5 అంట, రెండో నెంబర్ ఏంటంటే 9 అంట. ఈ రెండు నెంబర్స్ అనేది ఏం కావాలి అంటే ఈ రెండు నెంబర్స్ని ఉపయోగించి ఏం చేయమనంటే ఆ ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఏమని చెప్పాడు, ఫస్ట్ నెంబర్ అనేది రెండు నెంబర్లతో కంపేర్ చెయ్యి, ఫస్ట్ నెంబర్ అనేది పెద్దది కనుక అయితే నాకేం కావాలంటే ప్రోగ్రామ్ అనేది ఏం కావాలంటే ఆ నెంబర్ని ప్రింట్ చేయమని చెప్పాడు అనమాట. అదే సెకండ్ నెంబర్ కనుక పెద్దది అయితే మనకి ఏం కావాలి అంటే అవుట్పుట్లో ఫాల్స్ అనే స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఓకే దెన్ అప్పుడు ఎలా రాస్తాం, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు int of ఇన్పుట్స్ రీడ్ ఇప్పుడు మనం చేయాలి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్స్ మనం ఏం చేయాలంటే స్కాన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే దాన్ని అలా ఇన్పుట్ ఫార్మాట్స్ని మనం స్కాన్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ స్కాన్ చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో ఏమైతే ఇచ్చారో వాటన్నిటిని అబ్జర్వ్ చేయాలి. ఇన్పుట్లో ఏమి ఇచ్చాడు, మనం తీసుకునే వాల్యూస్ అనేది ఫస్ట్ లైన్ అనేది ఏముండాలంటే ఇంటీజర్స్గా మాత్రమే తీసుకోవాలని చెప్పాడు. అందుకని నేను ఏం చేశాను అంటే రెండు నెంబర్స్ కాబట్టి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని తీసుకుంటున్నాను. ఫస్ట్ _ నంబర్ ఒక నెంబర్ తీసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు ఆ నెంబర్ ఎక్కడ ఉండాలి, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలి. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దాం అంటే నేను తీసుకున్న వాల్యూ అనేది ప్రాపర్గా సెట్ అయిందా లేదా అనేది చూద్దాం అనుకున్నాను. ప్రింట్ ఆఫ్
ఫస్ట్ నెంబర్ అని పెట్టాను అనమాట. ఓకే దెన్ ఇప్పుడు పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఎ కోడ్ అని కొట్టాను. నాకు ఏమని వచ్చిందంటే నేను ఫస్ట్ నెంబర్ ఇన్పుట్లో 5 అని తీసుకున్నాను, 5 అనేది వచ్చింది. ఓకే దెన్ అలా నేను తీసుకున్న నెంబర్ ఏ డేటా టైప్ అనేది చూద్దాం అనుకున్నా. ఆడు ఏం చెప్పాడు, ఇంటీజరే తీసుకోమన్నాడు. అందుకని నేను ఏం చేశానంటే మనం తీసుకుని ఏ డేటా టైప్ చూద్దాం అనుకున్నాం. అందుకని ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ది చూస్తుంది, ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్ది చూస్తున్నాం. ఆ వేరియబుల్లో స్టోరేజ్ అండ్ వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది చూస్తున్నాం. అది ఏంటిదంటే స్ట్రింగ్ అంట. అంటే మనకి ఏం కావాలి, ఇంటీజర్ రూపంలో ఉండాలి. అంటే స్ట్రింగ్ రూపంలోకి మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, ఈ వాల్యూ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఇంటీజర్గా మార్చాలి. అలా మార్చాలంటే ఇంకొక స్టెప్ రాయకుండా మనం డైరెక్ట్గా చేసేయచ్చు అని మనకు తెలుసు. ఏమని తెలుసు, ఇంట్ ఆఫ్ అని పెట్టేస్తాం మనకి ఇక్కడికి వెళ్ళేసేసి. ఇప్పుడు ఏమైందంటే మన వాల్యూ డైరెక్ట్గా ఏమైందంటే ఇంటీజర్ రూపంలోకి మారిపోయింది. కావాలంటే ఒకసారి చూడండి, రన్ యాజ్ ఎ కోడ్ అని కొట్టి చూడండి. ఏమైంది, మన వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూ ఇంటీజర్ రూపంలోకి మారిపోయింది. ఓకే దాన్ని ఇన్పుట్ ఫార్మాట్లో ఉన్న ఫస్ట్ వాల్యూని నేను రీడ్ చేశాను. అలానే రెండో వాల్యూ కూడా రాసేద్దాం. రెండో వాల్యూ రాసేయాలంటే ఇదే కదా సింటాక్స్, అలానే రాయాలి. కాబట్టి అప్పుడు ఏం చేద్దాము మనము సెకండ్ నంబర్ కదా మనం రాయాల్సింది, సెకండ్ నంబర్ అని రాసేసి అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూస్ అన్ని ఎక్కడి నుండి తీసుకుందాము, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకుందాం చెప్పుకున్నాం కదా. ఆ ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి. కాబట్టి ఇలా తీసుకుంటారని మీ అందరికీ తెలుసు కదా. ఓకే దెన్ ఇప్పుడు అయిపోయింది. ఇన్పుట్ వాల్యూస్ నేను ఏంటంటే ప్రాపర్గా రీడ్ చేశాను, ఆల్రెడీ మనం చెక్ చేసాం కాబట్టి. ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ వాల్యూస్ రాసాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ క్వశ్చన్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్లో ఉన్న అవుట్పుట్ వాల్యూస్ని మనం అర్థం చేసుకుంటే ఏం చేయాలంటే ఒక లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేసే లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వేటిని వాడాలి, అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ, లేకపోతే మనం ఏం చేయాలి, బులియన్ అండ్ ఆర్ నాట్ లాజికల్ ఆపరేటర్స్ కానీ, లేదంటే ఏం వాడాలి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్న యూజ్ చేసేసి ఆ క్వైరీని సాల్వ్ చేసేటట్లు మనకు రావాలి. ఏంటిది, మన క్వైరీ ఏమి ఇచ్చాడు, 2 నెంబర్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ నెంబర్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్. మొదటి నెంబర్ అనేది రెండో నెంబర్ కంటే పెద్దది అయినప్పుడు మనకేం కావాలి, ట్రూ అని ప్రింట్ అవ్వాలన్నమాట. తర్వాత లేకపోతే ఏం కావాలి, ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ కావాలంటే మనం ఏం చేద్దామంటే ఈజ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అని పెడుతుంది. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ అని చెబుతున్నాను అనమాట. ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ కనుక గ్రేటెస్ట్ అనేది అవ్వాలి అంటే ఎప్పుడు ఫస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ అయింది, సెకండ్ చిన్నదైనప్పుడైనా ఫస్ట్ది గ్రేటెస్ట్ అయ్యేది. అలా రాయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ నెంబర్ రెండో నెంబర్ చిన్నది అవ్వాలంటే అప్పుడు ఏ ఆపరేటర్ పెట్టాలి, ఈ రెండింటి మధ్యలో గ్రేటర్ దాన్ అనేది పెట్టడం ద్వారా అప్పుడు నాకు ఏమైంది, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది చిన్నది, ఫస్ట్ నెంబర్ అనేది పెద్దది అనేది చెప్పాలి అంటే ఈ లాజిక్ కనుక అప్లై చేస్తామనుకో అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న నెంబర్లో ఈ ఆపరేటర్ కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే సెకండ్ నెంబర్ చిన్నది, ఫస్ట్ నెంబర్ పెద్దది అని చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబర్ తర్వాత గ్రేటర్ దాన్ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. ఈ లాజిక్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దామంటే నేనేం చేయాలి, ఫస్ట్ నెంబర్ పెద్దదైతే ట్రూ అని రావాలి, చిన్న నెంబర్ పెద్దదైతేనేమో ఫాల్స్ అని రావాలి. అలా ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ కనుక రప్పించాలి అంటే మనం ఏం చేయాలి, కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాయాలి. అలా కండిషనల్ స్టేట్మెంట్ రాయాలంటే ఏం చేస్తాం, ఇఫ్ అని పెట్టేసేసి ఒక కండిషన్ అని రాస్తాం. మన కండిషన్ ఏంది, ఫస్ట్ నెంబర్ పెద్దది అనేది చెప్తుంది. ఫస్ట్ నెంబర్ పెద్దదైతే నాకేం కావాలి, ప్రింట్ ఆఫ్ ఏమని పెట్టాలి, ట్రూ అని ప్రింట్ అవ్వాలి అని చెప్పాలన్నమాట. ట్రూ అని పెట్టేస్తాను. ఓకే దెన్ అదే ఫస్ట్ నెంబర్ కనుక చిన్నది కనుక అయిందనుకో అప్పుడు ఏం కావాలి, ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అందుకని ఏం కావాలి, రెండో కండిషన్ కూడా నాకు ప్రింట్ చేయాలి కాబట్టి ఎల్స్ అనే స్టేట్మెంట్ వాడుతున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే ఫాల్స్ అని రాస్తాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను రాసిన కోడ్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదని చెక్ చేసుకున్నాను. ఓకే ఇప్పుడు నేనేం చేశాను, అవుట్పుట్లో 5, 9 అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ నెంబర్ చిన్నది తీసుకున్నాను కదా, రెండో నెంబర్ పెద్దది తీసుకున్నాను కదా, అందుకని నాకు అవుట్పుట్ ఏమి వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే
ఫస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి 50 అని తీసుకున్నాను. సెకండ్ నెంబర్ 9 ఉంచాను. ఇప్పుడు రన్ యాజ్ ఏ కోడ్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైందో చూద్దామా, 2 అని వచ్చేసింది. ఓకే డన్. అట్లయితే నేను ఇక్కడ అయిపోతుంది. నేను ఏం చేశాను అంటే 9.1 అని పెట్టాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే సింటాక్ ఎర్రర్ వచ్చింది. ఎందుకని, అరే నీకు ఆల్రెడీ చెప్పాను రా ఇంటీజర్స్ తీసుకోమన్నంట, నువ్వు బులియన్ తీసుకున్నావు అని చెప్పాడు అనమాట. అందుకని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నెంబర్ 10 అని తీసుకున్నాను, సెకండ్ నెంబర్ 9 అని తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే రన్ యాజ్ ఏ కోడ్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమొచ్చిందంటే ట్రూ అని వచ్చింది. అంటే నేను రాసిన కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందని నాకు అర్థమవుతుంది. అందుకని బుక్ మార్క్ తీసేసి సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల ఫస్ట్ నెంబర్ పెద్దదిగా ఉండి రెండో నెంబర్ చిన్నదిగా ఉంది అనేది టట్లు ఫస్ట్ నెంబర్ పెద్దదైనప్పుడు ట్రూ అని ప్రింట్ చేయాలి, సెకండ్ నెంబర్ పెద్దదైనప్పుడు ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాం అంటే ప్రోగ్రామ్ని ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా ఎనీబడి? ఓకేనా. ఓకేనా. అందరికీ కూడా మనం ఏం చేద్దాం అంటే టుమారో వేరే కాన్సెప్ట్ వేరే సెషన్ని స్టార్ట్ చేసేసుకుందాం. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.